తర్వాత రెండవది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో అన్నా హజారే అయినట్టయినా అక్కడ ఎక్కడ మన జంతర్ మంతర్లతో 45 రోజులు స్ట్రైక్ చేసి ఒక సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిండు. సమాచార హక్కు చట్టాన్ని భారతదేశంలో ఎన్ని ప్రభుత్వం మొత్తం మంది పాటిస్తున్నారు. ఆర్టీసీలో మేము సమాచార హక్కు చట్టం కింద 7 నెలలు పెట్టాము, ఇస్తలేరు. ఏమని పెట్టారు అప్లికేషన్? ఈ ఆర్టీసీలో విధానపరమైనటువంటి పనులు ఏవైతే చేసిండ్రో ఈ ఎండి సజ్జనార్ సార్ కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మిషన్ అవన్నీ మాకు పేపర్ ఉన్నట్టు సప్లై చేయని చెప్పి 7 నెలలు పెట్టాము, అదాటే పెట్టుకున్నారు. 10 నెలలు పెట్టాం, అదాటే పెట్టుకున్నారు. 12 నెలలు పెట్టాం. ఇప్పుడు సిపిఎం హుషారాని మేడం గారు అడిగితే ఏమంటే అబ్బో మేము ఇయ్యరాదండి, ఇస్తే కథ ఏంటంటే ఆర్టీసీ నుంచి ఒక కాపీ బయటకైనా కూడా మమ్మల్ని ఎండి గారు ఉంచారని చెప్పి అంటే నేనన్నా ప్రతి ఆఫీసులో రెవెన్యూ కొని, పంచాయతీరాజ్ కొని, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కొని, హెల్త్ కొని, ఏ డిపార్ట్మెంట్ పోతే అక్కడ సమాచార హక్కు చట్టం కింద మీరు ఈ ఆఫీసర్ను సంప్రదించాలని చెప్పి రాసింది. ఆర్టీసీలో ఈవెన్ మీరు బస్ డిపోలలో చూడండి, లేకపోతే డివిజనల్ ఆఫీసులో చూడండి, బస్ భవన్లో చూడండి, ఎక్కడైనా ఆర్టీఐ చట్టం గురించి ఒక బోర్డు ఉందేమో చూడండి. అంటే ఎంత నియంత్రితం అనేటువంటి పనులు చేస్తున్నాడు సజ్జనార్ సార్. సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? అరే సార్ ఎక్కడ సార్ 7 నెలల నుంచి మొత్తం దానిదా ఇప్పుడు నాంపల్లి ఉన్నటువంటి సమాచార హక్కు భవన్లో కూడా కంప్లైంట్ చేశాము. చేస్తే వాళ్ళు ఏమంటారంటే సెక్రటరీ సారు ఈ సమాచార హక్కు ఆఫీస్కు కమిషనర్ గారు లేరు, వాళ్ళు రాగానే ఫస్ట్ టైం మీరు టేకప్ చేస్తూ ఉన్నారు. అవి కూడా ఒక్కరు కాదు ఒక 10 మందితో అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు చాలామంది ఎండీలు పనిచేసిపోయారు కానీ అసలు ఏ ఎండీ సార్ కూడా అరే ఆర్టీసీ ఇంత ఆదాయం ఉందన్న సంగతి వాళ్ళు ఎవరు గ్రహించలేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉందా, లాభాల్లోనే ఉందా, లేదా నష్టాల్లో ఉందని చూపిస్తున్నారు? అంటే ఆర్టీసీ సార్ నష్టం లాభం అనేటువంటి వేరియేషన్ ఎట్లా అంటే సార్ ఆర్టీసీ అనేటిది ఎప్పుడు నష్టాలకు పోలేదు సార్, నష్టాలు నడచలేదు సార్. ఎందుకంటే దీనిలో 3 కేటగిరీలు ఉంటాయి. ఒకలేమో వర్కర్స్ కేటగిరీ, సెకండ్ సూపర్వైజర్ కేటగిరీ, థర్డ్ ఆఫీసర్స్ కేటగిరీ. ఈ వర్కర్స్ కేటగిరీ ఉన్న సూపర్వైజర్ కేటగిరీ ఏంటంటే వాళ్ళు కరెక్ట్ టెన్షన్గా పనిచేస్తున్నారు. ఎవరైతే ఆఫీసర్ క్యాడర్ ఉందో వాళ్ళు పనిచేస్తలేరు. ఆఫీసర్ క్యాడర్ ఎవరు? డిపో మీద నుంచి మొదలుకుంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గర వాళ్ళ ఛాంబర్లు, వాళ్ళ వెహికల్స్, వాళ్ళ యొక్క సౌకర్యాలు వాళ్ళు పనిచేసే ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రతి దానిలో సార్ మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి సార్, మీరు ఆర్టీసీ నష్టాలు వస్తుందని చెప్పి ఈ మ్యాన్ పవర్ను తగ్గించాలని చెప్పి ఒక రేషియో పెట్టారు సార్. ఎప్పటి గత 10 ఏళ్ళ నుంచి డ్రైవర్లను తగ్గించడం, కండక్టర్లను తగ్గించడం, మెకానిక్లను తగ్గించడం, వీళ్ళని తగ్గిస్తారు. నేనన్నా ఇన్నేళ్ళ కాలంలో ఒక డిపో మీద తగ్గించారా, ఒక డివిఎం తగ్గించారా, ఒక ఆర్ఎం తగ్గించారా, ఒక ఈడీని తగ్గించారా? మరి వీళ్ళు డ్రైవర్ కండక్టర్లు ప్రొడక్షన్ కదా, వీళ్ళు సంస్థకు ఉత్పత్తి చేసే వాళ్ళు కదా, వీళ్ళని మీరు తగ్గించిన మరి వాళ్ళు కూడా తగ్గించాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా దగ్గర కర్నూలు జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్టిపల్లి 3 డిపోలు ఉన్నాయండి. ఒక్కొక్క డిపో 8 కిలోమీటర్లకు ఒక డిపో ఉంది. అక్కడ 3 డిపో మీద ఏం పని? 3 డిపోలు ఒక డిపో మీద ఏరియచ్చు. అంటే మీరు బస్సు మీద డ్రైవర్ బస్సు రొప్పుకుంటా నువ్వు డ్రైవర్ పనే కాదా, నువ్వు కండక్టర్ పని చేయాలని చెప్పి అతను టిమ్మిస్ నుంచి టికెట్లు కొట్టమని చెప్పినప్పుడు 3 డిపోలు ఒక డిపో మీద చూసుకోడా? అదొకటి. తర్వాత ఖమ్మం, కరీంనగర్ రీజన్ ఉంది. కరీంనగర్ రీజన్ కింద ఒక రీజనల్ మేనేజర్ ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకి ఇద్దరు డిప్యూటీ ఆర్ఎంలు. వాళ్ళు ఎందుకు అసలు వాళ్ళు ఏం పని చేస్తారు? డిప్యూటీ ఆర్ఎంల కింద వీళ్ళు 11 మంది డిపో మేనేజర్లు. ఎవరు వీళ్ళు? బస్సు రొప్పేటోళ్ళు కాదు, టికెట్లు ఇచ్చేటోళ్ళు కాదు, బస్సుకి ఏదైనా పంక్చర్ అయితే పై ఇప్పేటోళ్ళు కాదు. అంటే ఈ విధంగా ఆఫీసర్లు అనేటువంటి వాళ్ళు రూపాయి పని చేయకుండా వాళ్ళు కేవలం సంతకాలు పెట్టడం మట్టుకే. ఆ సంతకాలు ఏంది? చలో గోపాయి బస్సు ఎక్కడ ఆపలేదా, ఎక్కడ ఆపలేదు, చలో ఛార్జ్ కొట్టు ఛార్జ్ సంతకం పెట్టడం, తెలో తీసేరండి ఇంక్రిమెంట్లు. దీనికోసం మొత్తం టోటల్ ఏంటంటే ఆర్టీసీల ఆఫీసర్ వ్యవస్థ అనేటువంటిది వాళ్ళు పనిచేయడం లేదు. సిరిసిల్ల వేనాడు 2 డిపోలు ఉన్నాయి సార్. 2 డిపోలకు మధ్యన డిస్టెన్స్ ఎంత? ఓన్లీ 8 కిలోమీటర్లు. అక్కడ 2 డిపో మేనేజర్లు. సిరిసిల్ల వేనాడు డిస్టెన్స్ ఓన్లీ 8 కిలోమీటర్స్. అక్కడ 2 డిపో, 2 డిపో ఏం చేస్తున్నారు అసలు? అంటే ప్రతి పేరు విధంగా మాకు ఒక 100 రూపాయల బెనిఫిట్ మాకు జరిగితే 1000 రూపాయల బెనిఫిట్ వాళ్ళకు జరుగుతుంది. మేము పొద్దుగాల పోయి పొద్దుగదాకా 8 గంటలు డ్రైవర్కు నిద్ర ఉండదు, కండక్టర్ నిద్ర ఉండదు, మెకానిక్ నిద్ర ఉండదు, సెక్యూరిటీలకు అంతకన్నా నిద్ర ఉండదు. మేము హార్డ్ వర్క్ చేసి ఇలా సంస్థను ఇవాళ భారతదేశంలో మన ఇండియాలోనే టీజీఎస్ ఆర్టీసీ అంటే నెంబర్ 1, దీని తర్వాత ఏపీఎస్ఆర్టీసీ, దాని తర్వాత థర్డ్ కర్ణాటక, దాని తర్వాత తమిళనాడు. ఇటువంటి ఆర్టీసీని మేము నిలబెడితే మా దానిలకు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినట్టు ఒక సజ్జనార్ సార్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మొత్తం చిన్న ఉద్యోగస్తులను ఒక్కొక్కరు రిమూవ్ చేసి పడితే భార్య పిల్లలతో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఇది చెప్పడానికి వీల్లేదు. ఆయన ఏమంటుండే, నా ఇష్టం అంటుండు. నా ఇష్టం, ఆయన ఇష్టంలో పని చేస్తాను నేను, మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి పని చెప్పి మొన్న కూడా మేము కలిసాం. మేము 100 మంది పోతే ఓన్లీ 5 మందికి అవకాశం ఇచ్చాడు.